అందరికీ నమస్కారం. తులారాశివారికి ఆగస్టు 24, 25, 26 తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులారాశివారు మీ జీవితమనే యాత్రలో మీరు ఎప్పుడూ ఒక సమతుల్యతను, ఒక న్యాయాన్ని, ఒక అందాన్ని వెతుకుతూ ఉంటారు. మీ రాశి చిహ్నమైన తక్కెడలాగే మీరు ప్రతి విషయంలోనూ మంచి చెడులను బేరీజు వేసి సరైన మార్గాన్ని ఎంచుకోవాలని తపిస్తూ ఉంటారు. మీ మాటలో ఒక ఆకర్షణ, మీ నడకలో ఒక హుందాతనం, మీ ఆలోచనలో ఒక స్పష్టత ఉంటాయి. ఇతరులతో సులభంగా కలిసిపోవడం, ఎలాంటి గొడవనైనా మీ మాటతీరుతో సామరస్యంగా పరిష్కరించడం మీకు వెన్నతో పెట్టిన విద్య. అయితే అలాంటి మీ ప్రశాంతమైన జీవితంలో కొన్నిసార్లు తెలియని అలజడులు, అర్థం కాని ఆందోళనలు ఎందుకు వస్తున్నాయని మీరు ఆలోచిస్తున్నారా? మీ శక్తి అంతా ఎటో వెళ్ళిపోతున్నట్టు, మీరు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కడం లేదని, డబ్బు నీళ్లలా ఖర్చయిపోతుందని ఎప్పుడైనా బాధపడ్డారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీ జాతకంలో ప్రస్తుతమున్న గ్రహస్థితులలో, ముఖ్యంగా మీ వ్యయస్థానమైన 12వ ఇంట్లో ఉన్న కుజుడిలో దాగి ఉంది. కుజుడు అంటే శక్తి, ధైర్యం, కోపం, వేగం. 12వ ఇల్లు అంటే ఖర్చులు, నష్టాలు, నిద్ర, ఏకాంతం, విదేశీ ప్రయాణాలు, రహస్య శత్రువులు. ఇప్పుడు ఆలోచించండి, శక్తికి, వేగానికి ప్రతీక అయిన కుజుడు నష్టాల ఇంట్లో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది? మీ శక్తి అంతా అనవసరమైన విషయాల మీద ఖర్చయిపోతుంది. మీరు 10 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయల ఖర్చు వచ్చి పడుతుంది. ఆ ఖర్చు దేనికి అవుతుందో కూడా మీకు అర్థం కాదు. ఆస్పత్రి ఖర్చుల రూపంలోనో, అనవసర ప్రయాణాల రూపంలోనో, ఏదో ఒక రిపేర్ రూపంలోనో డబ్బు చేజారిపోతుంది. అంతేకాదు, మీ చుట్టూ ఉన్నవాళ్లే మీకు తెలియకుండా మీ గురించి చెడుగా మాట్లాడటం, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం వంటివి జరుగుతాయి. వీరిని మనం రహస్య శత్రువులు అంటాం. వారు మీ ముఖమీదే నవ్వుతూ ఉంటారు, కాని వెనకాల గోతులు తీస్తుంటారు. ఈ కుజుడి ప్రభావం వల్ల మీకు రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. మనసులో ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళన, భయం, చిరాకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. చిన్న విషయాలకే కోపం కట్టలు తెంచుకుంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీద ఆ కోపాన్ని చూపించడం వల్ల దాంపత్య జీవితంలో చిన్న చిన్న కలతలు, అపార్థాలు చోటు చేసుకుంటాయి. మీలో ధైర్యం ఉన్నప్పటికీ దాన్ని ఎక్కడ, ఎలా ఉపయోగించాలో తెలియక సతమతమవుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీ సహనానికి, మీ ఓర్పుకు ఒక పెద్ద పరీక్ష లాంటిది. అయితే ఒకవైపు ఇలాంటి సవాళ్లు మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పటికీ ఆ భగవంతుడు మీకు అండగా ఒక అద్భుతమైన, ప్రకాశవంతమైన శక్తిని ఇచ్చాడు. ఆ శక్తే మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో ఆసీనుడై ఉన్న గురు భగవానుడు. గురువు అంటే జ్ఞానం, అదృష్టం, ధర్మం, దైవానుగ్రహం. 9వ ఇల్లు అంటే భాగ్యం, ఉన్నత విద్య, తండ్రి, గురువులు, దూర ప్రయాణాలు. ఎప్పుడైతే దేవతలకే గురువైన బృహస్పతి మీ భాగ్యస్థానంలో కూర్చున్నాడో అప్పుడు మీ జీవితానికి ఒక దైవకవచం ఏర్పడినట్టే. మీకు అదృష్టం వెన్నంటే ఉంటుంది. మీరు కింద పడబోతున్న ప్రతిసారీ ఏదో ఒక అదృశ్య శక్తి వచ్చి మిమ్మల్ని చేయి పట్టుకుని పైకి లేపుతుంది. మీకు మీ తండ్రి నుండి, మీ గురువుల నుండి, మీకన్నా పెద్దవారి నుండి సంపూర్ణ సహకారం, ఆశీస్సులు లభిస్తాయి. వారిచ్చే ఒక్క సలహా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశం. మీరు ఏది చదివినా సులభంగా అర్థమవుతుంది. పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీలో ఆధ్యాత్మిక చింతన, ధర్మ మార్గంలో నడవాలనే తపన పెరుగుతాయి. తీర్థయాత్రలు చేయడం, మంచి పనులు చేయడం, ఇతరులకు సహాయం చేయడం వంటివి మీకు ఆత్మసంతృప్తిని ఇస్తాయి. 12వ ఇంటి కుజుడు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ఈ 9వ ఇంటి గురువు మిమ్మల్ని ఒక రక్షణ కవచంలా కాపాడుతూనే ఉంటాడు. ఇక్కడితో గురువు యొక్క మహిమ అయిపోలేదు. గురువు తాను కూర్చున్న చోటుకన్నా తాను చూసే చోటులను ఎక్కువ శుభప్రదంగా మారుస్తాడు. గురువుకు 3 విశేషమైన దృష్టులు ఉంటాయి. మీ భాగ్యస్థానంలో కూర్చున్న గురువు తన 7వ దృష్టి మీ 3వ ఇంటిమీద వేస్తున్నాడు. 3వ ఇల్లు అంటే ధైర్యం, కమ్యూనికేషన్, తోబుట్టువులు, చిన్న ప్రయాణాలు. గురువు యొక్క ఈ అమృత దృష్టి వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కుజుడి వల్ల వచ్చే అనవసరమైన కోపం, ఆవేశం స్థానంలో గురువు మీకు వివేకంతో కూడిన ధైర్యాన్ని ఇస్తాడు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి మీకు సహాయ సహకారాలు అందుతాయి. ఇక గురువు యొక్క 9వ దృష్టి నేరుగా మీ 5వ ఇంటిమీద పడుతోంది. 5వ ఇల్లు అంటే సంతానం, తెలివితేటలు, సృజనాత్మకత, ప్రేమ వ్యవహారాలు, గత జన్మపుణ్యం. ఇది ఎంత అద్భుతమైన విషయమంటే గురు దృష్టి మీ సంతాన స్థానమీద పడటం వల్ల మీకు మంచి, యోగ్యులైన, తెలివైన పిల్లలు పుడతారు. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి వారి ప్రగతిని చూసి మీరు గర్వపడతారు. మీ తెలివితేటలు పదునెక్కుతాయి. కష్టమైన సమస్యలను కూడా మీరు చిటికెలో పరిష్కరించగలుగుతారు.
మీలో దాగి ఉన్న కళాత్మకత, సృజనాత్మకత బయటకు వస్తాయి. ప్రేమలో ఉన్నవారికి వారి సంబంధం మరింత బలపడుతుంది. అది వివాహానికి దారితీసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మీ పూర్వపుణ్యం అంతా ఇప్పుడు మీకు అండగా నిలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది, గురువు యొక్క పంచమ దృష్టి ఆ చూపు నేరుగా మీ రాశిమీద, అంటే మీ లగ్నమీద, మీమీద పడుతోంది. సాక్షాత్తు ఆ గురు భగవానుడి అనుగ్రహం, ఆయన కరుణా కటాక్షాలు నేరుగా మీ వ్యక్తిత్వమీద ప్రసరిస్తున్నాయి. దీనివల్ల సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ముఖంలో ఒక తెలియని వర్చస్సు, తేజస్సు వస్తాయి. ఆ 12వ ఇంటి కుజుడి వల్ల వచ్చే మానసిక ఆందోళనలను, ప్రతికూల ఆలోచనలను ఈ గురు దృష్టి తుడిచిపెట్టేస్తుంది. మీకు సరైన సమయంలో సరైన ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. మిమ్మల్ని ఎప్పుడూ ఆశావాద దృక్పథంతో ఉండేలా చేస్తుంది. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని, వివేకాన్ని మీకు ప్రసాదిస్తుంది. కాబట్టి తులా రాశివారు, ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు కుజుడు మిమ్మల్ని ఖర్చుల రూపంలో, శత్రువుల రూపంలో, ఆందోళనల రూపంలో పరీక్షిస్తుంటే, మరోవైపు గురువు అదృష్టం రూపంలో, పెద్దల ఆశీస్సుల రూపంలో తన అమృత దృష్టితో మిమ్మల్ని కాపాడుతున్నాడు. కుజుడు ఒక చేతితో మీ డబ్బును ఖర్చు పెట్టిస్తుంటే, గురువు మరో చేత్తో రెట్టింపు అదృష్టాన్ని, అవకాశాలను మీకు అందిస్తున్నాడు. కుజుడు మీ నిద్రను పాడుచేస్తుంటే, గురువు మీ ఆత్మను మేల్కొలిపి జ్ఞాన మార్గం వైపు నడిపిస్తున్నాడు. కుజుడు మిమ్మల్ని ఒంటరిని చేయాలని చూస్తుంటే, గురువు తన దృష్టితో మీ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేసి 10 మందిలో మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాడు. ఇది జీవితంలోని సమతుల్యతకు ఒక గొప్ప ఉదాహరణ. మీ జీవితం అనే తక్కెడలో ఒకవైపు కష్టం అనే రాయి ఉంటే, మరోవైపు అదృష్టం అనే వజ్రముంది. మీరు చేయాల్సిందల్లా, కుజుడి శక్తిని ప్రతికూలంగా కాకుండా, సానుకూలంగా మార్చుకోవడం. మీ కోపాన్ని, ఆవేశాన్ని మీ లక్ష్యమీద పెట్టండి. మీ శక్తిని వ్యర్థం చేయకుండా, యోగా, ధ్యానం వంటి వాటిమీద కేంద్రీకరించండి. అదే సమయంలో, గురువు ఇస్తున్న జ్ఞానాన్ని, అదృష్టాన్ని, పెద్దల మాటలను వినమ్రతతో స్వీకరించండి. ధర్మాన్ని వీడకండి, న్యాయం వైపు నిలబడండి. అప్పుడు ఈ కుజుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. పైగా ఆ గురువు యొక్క అండతో మీరు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరు. గుర్తుంచుకోండి, మీరు కేవలం తక్కెడ కాదు, ఆ తక్కెడలో న్యాయాన్ని, ధర్మాన్ని, అదృష్టాన్ని నిలిపే దైవ సంకల్పం. ధైర్యంగా ముందుకు సాగండి, విజయం మీదే. తులారాశివారికి ఆగస్టు 24, 25, 26 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 24 ఆదివారం. ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని, ప్రకాశాన్ని తీసుకొచ్చే అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. మీలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు బయటకు వచ్చి, మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న కొన్ని శుభవార్తలు ఈ రోజు మీ చెవిన పడతాయి. మీ మాటతీరు, మీ ఆలోచనా విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ రోజు ఒక వరం లాంటిది. మీ పనికి గుర్తింపు లభించడమే కాకుండా, అధికారుల నుండి ప్రశంసలు, సహాయ సహకారాలు వెల్లువెత్తుతాయి. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బృందంతో కలిసి పనిచేసేవారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీ ఆలోచనలను ధైర్యంగా పంచుకోండి, అవి మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. వ్యాపారస్తులకు లాభాల పంట పండుతుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ సామాజిక పరిచయాలు వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బలంగా ఉంది. రాబడి అనేక మార్గాల నుండి వస్తుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. స్నేహితుల ద్వారా లేదా పెద్దల ద్వారా కూడా ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితం చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పిల్లల చదువు, వారి ప్రగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కలిసిమెలిసి ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరు కలిసి బయటకు వెళ్లడం, ఒకరికొకరు సమయం కేటాయించడం జరుగుతుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశముంది. విద్యార్థులకు ఈ రోజు చదువుమీద ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక మధురమైన రోజు. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత దృఢపడుతుంది. మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తపరచడానికి, భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం. ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. మీలో శక్తి, ఉత్సాహం నిండి ఉంటాయి. అయితే చిన్న చిన్న విషయాలకు అనవసరంగా ఆందోళన చెందడం, అతిగా ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత కొద్దిగా లోపించవచ్చు. ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కనిపించని ఖర్చులు, ఆస్పత్రి ఖర్చులు వచ్చే అవకాశముంది కాబట్టి డబ్బును పొదుపుగా వాడటం మంచిది. మొత్తమీద ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఆగస్టు 25 సోమవారం. నిన్నటి ఉత్సాహం తర్వాత ఈ రోజు మీరు కొంచెం నెమ్మదించినట్లు, ఆలోచనలలో మునిగిపోయినట్లు అనిపించవచ్చు. మీ మనసులో ఏదో తెలియని ఆందోళన, ఒంటరితనం వంటి భావనలు కలగవచ్చు. అయితే ఇది తాత్కాలికమేనని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోవద్దు. ఇది ఆత్మపరిశీలన చేసుకోవడానికి,
మీ భవిష్యత్ ప్రణాళికల గురించి లోతుగా ఆలోచించడానికి సరైన సమయం. ఉద్యోగస్తులు తమ పని ప్రదేశంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మీ పనిమీద మాత్రమే దృష్టి పెట్టండి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటల్లో స్పష్టత, వినయం అవసరం. పనిభారం కొద్దిగా ఎక్కువగా అనిపించినా దాన్ని ఓర్పుతో పూర్తి చేయండి. మీ శ్రమకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది, కాని దానికి కొంత సమయం పట్టవచ్చు. వ్యాపారస్తులు ఈ రోజు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి రేపటికి వాయిదా వేయండి. డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశముంది. మీ కింద పనిచేసే వారితో లేదా భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోండి. ఆర్థికంగా ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న రోజు. అనవసరమైన వస్తువుల మీద డబ్బు ఖర్చు చేయాలనే కోరిక కలుగుతుంది. దాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి చేయకండి. కుటుంబ జీవితంలో మీరు అందరితో కలిసి ఉన్నప్పటికీ మానసికంగా ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు. కుటుంబ సభ్యులతో మీ భావాలను పంచుకోవడానికి ప్రయత్నించండి, కాని మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదని నిరాశ చెందవద్దు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామికి కూడా తగినంత సమయం, స్వేచ్ఛ ఇవ్వండి. చిన్న విషయాలకే గొడవపడే అవకాశముంది, కాబట్టి ఓపిక చాలా అవసరం. ఇద్దరు కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కొంచెం కష్టంగా ఉంటుంది. మనసు చదువు మీద కాకుండా ఇతర విషయాల మీదకి మళ్లుతుంది. బలవంతంగా చదవడానికి ప్రయత్నించకుండా కాసేపు విరామం తీసుకొని మీకు నచ్చిన పనిచేసి ఆ తర్వాత మళ్లీ చదువు మీద కూర్చోండి. ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక పరీక్షా సమయం లాంటిది. మీ భాగస్వామితో అపార్థాలు చోటు చేసుకునే అవకాశముంది. మాట జారకుండా జాగ్రత్తపడండి. ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కళ్లకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ధ్యానం, యోగా వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు మిమ్మల్ని మీరు సంభాళించుకుంటూ ఓర్పుతో ముందుకు సాగితే ఎటువంటి సమస్యనైనా అధిగమించగలరు. ఆగస్టు 26 మంగళవారం. ఈ రోజు కూడా నిన్నటిలాగే కొంచెం నెమ్మదిగా, ఆలోచనాత్మకంగా సాగుతుంది. మీలో శక్తి స్థాయిలు కొంచెం తక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. చిన్న విషయాలకే చిరాకు, కోపం రావచ్చు. అయితే మీలోని అంతర్గత శక్తిని మేల్కొలిపి ధైర్యంగా ముందుకు సాగాల్సిన రోజు ఇది. సవాళ్లను చూసి భయపడకండి. వాటిని ఎదుర్కొనే శక్తి మీకు ఉంది. ఉద్యోగస్తులు తమ సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు చాలా ఓపికగా ఉండాలి. మీమీద నిందలు వేయడానికి లేదా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి కొందరు ప్రయత్నించవచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీరు చేసే పనిని రెండుసార్లు సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యమైన పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు కేవలం మీ బాధ్యతలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఇది సరైన సమయం కాదు. వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. శత్రువులు లేదా పోటీదారులు మీకు హాని తలపెట్టాలని చూడవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో పారదర్శకంగా ఉండండి. ఎటువంటి రహస్య ఒప్పందాలు చేసుకోకండి. ఈ రోజు లాభాల కన్నా నష్టపోకుండా చూసుకోవడం ముఖ్యం. ఖర్చులు మీ అదుపు తప్పే అవకాశముంది. ప్రయాణాల వల్ల డబ్బు వృధా కావచ్చు. ఆర్థికంగా ఊహించని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆస్పత్రి ఖర్చులు లేదా చట్టపరమైన విషయాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కుటుంబ జీవితంలో కూడా కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొనవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన అపార్థాలు, వాదనలు జరిగే అవకాశముంది. మీరు మౌనంగా ఉండటం లేదా సంయమనం పాటించడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో కూడా ఓపిక చాలా అవసరం. ఇద్దరి మధ్య మానసిక దూరం పెరిగినట్లు అనిపించవచ్చు. ఒకరి ఆరోగ్యం గురించి ఒకరు శ్రద్ధ తీసుకోవాలి. వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకోకండి. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు, భయాలు మిమ్మల్ని చదువుకోనివ్వకుండా చేయవచ్చు. ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. ప్రేమలో ఉన్నవారికి సంబంధంలో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశముంది. మీ భాగస్వామి మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అనుమానాలకు తావివ్వకండి. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మానసిక ఆందోళన, నిద్రలేమి, పాదాలకు సంబంధించిన సమస్యలు, జీర్ణ సమస్యలు వంటివి తలెత్తవచ్చు. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు సవాళ్లతో నిండినప్పటికీ మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఓర్పుతో, వివేకంతో వ్యవహరిస్తే సాయంత్రానికి పరిస్థితులు మెరుగుపడతాయి. గుర్తుంచుకోండి, ప్రతి రాత్రి తర్వాత ఉదయం తప్పక వస్తుంది. తులారాశివారు ఈ గ్రహ సంచారాల దృష్ట్యా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనశ్శాంతి, పనులలో అనుకూలత కలుగుతుంది. అన్నిటికన్నా ముందు మీరు ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారినిగాని లేదా దుర్గాదేవినిగాని మనస్సులో తలచుకుని ఇంట్లో దీపం పెట్టండి. పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా పర్వాలేదు. కేవలం ఒక చిన్న తెల్లటి పువ్వును అమ్మవారికి పెట్టి, అమ్మా, అంతా మంచే చెయ్యి అని దండం పెట్టుకుంటే చాలు.
ఆ రోజు వీలైతే తెల్లటి బట్టలు వేసుకోవడం, పాలు లేదా పెరుగు లాంటి తెల్లటి పదార్థాలను ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది. అలాగే మీ పూజగదిని, మీ ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా, సువాసనగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. శుక్రగ్రహానికి శుభ్రత, అందమంటే చాలా ఇష్టం, కాబట్టి మీరు శుభ్రంగా, నీట్గా ఉండటం కూడా ఒక మంచి పరిహారం లాంటిదే. ఇక రెండోది, దానధర్మాలు చేయడం. మీకు తోచినంతలో శుక్రవారం రోజున పేదవాళ్లకి పాలు, పెరుగు, పంచదార, బియ్యం లేదా తెల్లటి వస్త్రాలు దానం చేస్తే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ముఖ్యంగా చిన్న ఆడపిల్లలకు తినడానికి ఏమైనా ఇవ్వడం, ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వడం వల్ల మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, సంబంధ బాంధవ్యాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వీటన్నిటితో పాటు నోరులేని జీవాలైన ఆవులకు ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. గుర్తుంచుకోండి, మనం ఇచ్చేది కొంచెమైనా ఇచ్చే మనసు గొప్పగా ఉండాలి. చివరిగా కొన్ని అలవాట్లను మార్చుకోవడం కూడా మనకు మేలు చేస్తుంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న స్త్రీలను, అంటే మీ తల్లిని, భార్యను, సోదరిని ఎప్పుడూ గౌరవంగా చూసుకోండి. వారిని సంతోషంగా ఉంచితే మీకు శుక్రుడి ఆశీస్సులు వాటంతటా అవే వస్తాయి. వీలైతే ప్రతిరోజూ లేదా కనీసం శుక్రవారం అయినా ఓం సుం శుక్రాయ నమః అనే చిన్న మంత్రాన్ని ఒక 11 సార్లు మనస్సులో అనుకోండి. ఇది మీలో పాజిటివ్ శక్తిని నింపుతుంది. సువాసనలు వెదజల్లే అత్తరు లేదా పర్ఫ్యూమ్ వాడటం, సంగీతం వినడం వంటివి మీ మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మీ రాశి అధిపతి అయిన శుక్రుడిని కూడా బలపరుస్తాయి. ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు తగ్గి సుఖసంతోషాలు పెరుగుతాయి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.